నేను డిబాండ్ అవ్వడానికి రీజన్ ఏంటంటే ఇదంతా కూడా మనకి ఈ బ్లాక్ అన్నది ఉన్నదంతా కూడా ఫంగస్. అంటే ప్రాపర్ సర్ఫేస్ ప్రిపరేషన్ చేయకుండా దీనిపైననే ఈ ఫ్లోరింగ్ అనేది చేయడం జరిగింది. సో చేయడం వల్ల ఇక్కడ ది బాండింగ్ అవ్వలేదు. సో ప్రాపర్ వే ఆఫ్ సర్ఫేస్ ప్రిపరేషన్, దానికి ప్రాపర్ హై ప్రెజర్ జెట్ వాష్ ఎక్విప్మెంట్స్ కనుక వాడినట్లయితే మనకి సర్ఫేస్ పైన ఉన్న ఫైన్ డస్ట్ పార్టికల్స్ కావచ్చు అండ్ ఫంగస్ ఆల్గే కావచ్చు మనం కంప్లీట్గా రిమూవ్ చేసుకోవచ్చు. సో అట్లాంటప్పుడు మనకి ఫ్లోరింగ్ అనేది దీనిపైన చేసే సిమెంట్ ఫ్లోరింగ్ అనేది ప్రాపర్ బాండింగ్ అనేది వస్తుంది. సో అదర్వైజ్ మనకి బాండింగ్ కోల్పోయే అవకాశం ఉంది. సో చాలామంది వాటర్ ప్రూఫింగ్ కాన్సెప్ట్లో ఎంతవరకు వాటర్ ప్రూఫింగ్ మీదనే ఫోకస్ చేస్తారు. సో నేనేం చెప్తున్నా అంటే మీరు పగలగొట్టి తీసేశారు, పాత స్లాబ్కి కొత్త ఫ్లోరింగ్ అనేది బాండింగ్ కావాలి. వాటర్ ప్రూఫింగ్ చేశారు అక్కడ వరకు ఓకే, నేను దాంట్లో ఏం రిమార్క్ లేదు. బట్ వాటర్ ప్రూఫింగ్ తర్వాత మళ్ళీ మనం ఫ్లోరింగ్ చేసేటప్పుడు ఓల్డ్ టు న్యూ అంటే పాత స్లాబ్కి కొత్త స్క్రీడ్ కాంక్రీట్ బాండ్ అవ్వడానికి ఒక బాండింగ్ ఏజెంట్ ఉంటుంది. సో ఎస్బిఆర్ అంటే స్టైరిన్ బుటాడిన్ రబ్బర్ ఎస్బిఆర్ బాండింగ్ ఏజెంట్ ఉంటుంది. సో దాంట్లో మనం సిమెంట్ కాంపోజిషన్లో మిక్స్ చేసుకొని స్లాబ్ పైన స్ప్రెడ్ చేసుకుంటా దానిపైన మనం ఫ్లోరింగ్ లాగడం జరుగుతుంది. సో అప్పుడు ఏంటంటే మనకి ఓల్డ్ న్యూ ప్రాపర్ బాండింగ్ మెకానిజం అనేది మనకి డెవలప్ చేయొచ్చు. సో ఫర్దర్గా అది డీబాండ్ అయ్యే ఛాన్సెస్ తగ్గియచ్చు. డెఫినెట్గా సిమెంట్ అనేది పాతది కొత్తది అతికేయాలంటే నార్మల్గా అతకదు. సో డెఫినెట్గా దానికి సమ్ బాండింగ్ ప్రికాషన్స్ తీసుకున్నట్లయితే ఫ్లోరింగ్ అనేది డీబాండ్ కాకుండా ఉంటుంది. మనకి ఈ హీట్కి థర్మల్ ఎక్స్పాన్షన్ కాంట్రాక్షన్ వస్తుంది. వచ్చినప్పుడు కంట్రోల్ అయ్యే విధంగా మనం కంట్రోల్ జాయింట్స్ ప్రొవైడ్ చేయాలి. ఒకవేళ స్పాన్ పెద్దగా ఉంటే కనుక మనం గ్రూవ్స్ కట్ చేసుకోవాలి. లేదంటే మనం